ఈరోజు మల్లికార్జున్ ఖార్గే గారి ఏఐసీసీ అధ్యక్షుల వారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కోరిన వెంటనే అధ్యక్షుల వారు ఖార్గే గారు సమయం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీకి రావడానికి ముఖ్య ఉద్దేశము రాజ్యసభ తెలంగాణలో 2 రాజ్యసభలు ఉన్నాయి కాబట్టి ఖాళీ అయినాయి కాబట్టి ఆ రాజ్యసభలకు సంబంధించి నేను గతంలో అక్కడ హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా, పీసీసీ ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడినా, అట్లాగే నటరాజన్ ఇన్ఛార్జ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ విహెచ్ హనుమంతరావు గారికి, జట్టి కుసుమ్ కుమార్ గారికి రాజ్యసభ విషయంలో ఆలోచన చేయండి అని అక్కడ వాళ్ళ ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఇక్కడికి రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి అపాయింట్మెంట్ పెట్టుకోవడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు ఈ 4-5 రోజుల నుంచి మిగతా రాష్ట్రాలలో పర్యటనలు ఉన్నారు కాబట్టి ఇంకా అవకాశం రాలేదు. మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క అవకాశం ఈరోజు అపాయింట్మెంట్ వచ్చింది. అందుకే వారిని కలవడం జరిగింది. వారికి నా పరంగా హనుమంతరావు గారికి, జట్టి కుసుమ్ కుమార్ గారికి వారికి రాజ్యసభ అవకాశాల మీద ఆలోచన చేయండి సార్ అని మల్లికార్జున్ ఖార్గే గారిని కోరడం జరిగింది. జట్టి కుసుమ్ కుమారు ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా కమ్మ సామాజిక వ్యక్తి. అతను ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, కమ్మ నాయకుడిగా అతనికి అవకాశం ఇవ్వాలనేది ఖార్గే గారి ఆ నోట్లో నేను ఇవ్వడం, వారికి ఇచ్చిన నోట్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా జట్టి కుసుమ్ కుమార్ యొక్క ఫ్యామిలీ అంతా కూడా వారు కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ ఫైటర్లకు సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. అట్లాగే హనుమంతరావు గారు కూడా తెలంగాణలో ఒక కాలం పీసీసీ ప్రెసిడెంట్గా అనేక మంది ముఖ్యమంత్రులతో 3 సార్లు రాజ్యసభకు కూడా వారు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా కొంత వయసులో పెద్ద వ్యక్తి కాబట్టి ఇంకా చురుగ్గా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి హనుమంతరావు గారి విషయంలో కూడా రాజ్యసభ ఆలోచన చేయాలని నేను అటు విహెచ్ హనుమంతరావు గారి గురించి అండ్ జట్టి కుసుమ్ కుమార్ గురించి ఖార్గే గారి విషయం చెప్పాను. వారు కూడా సానుకూలంగా లెటర్లన్నీ చదివి విన్న తర్వాత వారు ఇది కమిటీలో చర్చకు మేము చర్చించడం జరుగుతుంది అనే ఒక మాట వారు చెప్పడం జరిగింది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు అల్టిమేట్ కోరడము, అడగడము, ప్రయత్నాలు చేయడము, అందరూ ప్రయత్నాలు చేస్తారు. సరే అల్టిమేట్ రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు వాళ్ళు కూర్చొని డిసిషన్ తీసుకుంటారు కాబట్టి దాన్ని అందరం కూడా ఫాలో అవుతాం. అంటే జనరల్గా ఏముంటుందంటే అందరు సీనియర్ లీడర్స్ కాబట్టి అందరూ అడుగుతారు. అడుగుడు కూడా మంచిదే. ఒకసారి కాదు ఒకసారి అవకాశాలు పార్టీలో అవకాశాలు వస్తుంటాయి కాబట్టి అడిగిన వాళ్ళందరికీ ఒకటేసారి చేయలేరు. ఇప్పుడు నేను అడిగినాను ఇద్దరికి ఇప్పుడే చేయలేరు, చేస్తారా చేయరా కాదు, కానీ కొంత ఆలోచనకు ఒక చర్చకు అవకాశం దారితీస్తుంది. చిన్నారెడ్డి గారు కానీ, ఇంకా మదియాసి గౌడ్ గారు కానీ ఇంకెవరైనా వచ్చి అడిగినా కూడా ఇవన్నీ చర్చల్లో పెడతారు. చర్చల్లో పెట్టినప్పుడు ఇప్పుడు అకాడమిషన్ ఎవరికి అవుతుందో వాళ్ళకి అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్ ఉంది కదా. మళ్ళీ జనరల్గా అట్లా ఏముంటుంది కాంగ్రెస్లో అల్టిమేట్ ఆనవాయితీ మొదటి నుంచి ఉన్న సిస్టము హైకమాండ్ నుంచి ఏది వస్తే అది ఏ పార్టీలైనా అంతే కదా. ఎనీ పొలిటికల్ పార్టీ అధిష్టానం వాళ్ళ అధిష్టానం చెప్పిందే మేము పార్టీ క్యాడరు లీడర్షిప్ వినాల్సిందే, వింటాం కూడా. కాబట్టి ఇక్కడ అల్టిమేట్ రాహుల్ గాంధీ గారి డిసిషన్ బట్టి నడుస్తుంది కాబట్టి మరి తర్వాత అభిప్రాయాలు అందరూ ఖార్గే గారికి చెప్పడం జరుగుతున్నది. తర్వాత వారు కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ, ఖార్గే గారు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూర్చొని అందరు అభిప్రాయాలను జోడీకరించి ఇప్పుడు ఎవరికి ఇది ఇవ్వగలుగుతాము, ఇప్పుడు మిస్ అయిన వాళ్ళకి తర్వాత ఏంది అని ఒక చర్చ అయితే జరుగుతుంది కదా. అట్లా కాబట్టి ప్రయత్నాలు అందరూ చేయడం మంచిదే, కోరడం మంచిదే. సమయం సందర్భం బట్టి వెనక ముందు అందరికీ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కలిగిస్తూనే ఉన్నది, ఇంకా కలిగిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.